వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియోని ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇంకెందుకు ఆలస్యం, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. తిరుమలకి సంబంధించి మే నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు రూములతో సహా ఎప్పుడు విడుదలవుతున్నాయో టీటీడీ నుంచి మనకి ప్రెస్ రిలీజ్ రావడం జరిగింది. అలాగే మార్చ్ నెలకు సంబంధించి ఎటువంటి దర్శన టికెట్ లేని వాళ్ళు మీరు ఎలా దర్శనం చేసుకోవాలి, దానికి సంబంధించిన దర్శన టికెట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి విడుదల కూడా మీ అందరికీ ఈ వీడియోలో పూర్తిగా నేను చెప్పడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను సపోర్ట్ చేయగలరు. ఫస్ట్ పాయింట్, ఈ నెల ఫిబ్రవరి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మీ అందరికీ మే నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ సేవలన్నీ కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు విధానం ద్వారా విడుదల చేస్తున్నారు. వీటిని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీటిలో 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఇండియా వాళ్ళైతే ఆధార్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవచ్చండి. ఎన్ఆర్ఐ వాళ్ళైతే పాస్పోర్ట్ నెంబర్ పెట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? అలాగే ఈ రిజిస్ట్రేషన్స్ అనేది ఉచితం. వీటిలో సెలెక్ట్ అయిన వారు మీరు ఏ సేవకైతే సెలెక్ట్ అవుతారో దానికి మీరు అమౌంట్ పే చేసినప్పుడే మీకు టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. వీటన్నిటినీ కూడా ముందు గడప నుంచి ఆ సేవ అయ్యాక స్వామివారిని చూడవచ్చు. ఓకేనా అండి? అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సేవలో సెలెక్ట్ అవ్వాలి అంటే కనీసము గతంలో సెలెక్ట్ అయిన వారు 180 రోజులు అనగా 6 నెలలు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి మీరు వీటిలో సెలెక్ట్ అవటం జరుగుతుంది. ఓకేనా అండి? మీరు వీటిని బుక్ చేసుకోవడము, రిజిస్ట్రేషన్ చేసుకోవడం తెలియకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు వీడియో ఫార్వర్డ్ చేస్తాను, చూసి బుక్ చేసుకోండి. ఇది ఫస్ట్ అప్డేట్. ఇక ఈరోజు సెకండ్ అప్డేట్ ఏమిటి అంటే, ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలు అనగా కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, బ్రహ్మోత్సవం సేవ టికెట్లు విడుదలవుతున్నాయి. వీటి ద్వారా ఈ సేవల్లో పాల్గొన్నాక మీరు దర్శనం చేసుకుంటారు. ఓకేనా అండి? ఈ సేవ ఒక్కొక్క సేవ 500 రూపాయలు ఉంటుంది. కళ్యాణం అయితే ఖచ్చితంగా 2 వ్యక్తులు బుక్ చేసుకోవాలి, 1000 రూపాయలు ఉంటుంది. ఈ సేవ కూడా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ బుక్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ నెంబర్తో బుక్ చేసుకోండి. ఈ సేవ తిరిగి మీరు రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే కనీసము 90 రోజుల గ్యాప్ ఉండాలి, అనగా 3 నెలల గ్యాప్ ఉంటేనే మీరు బుక్ చేసుకోగలరు. ఓకేనా అండి? ఇది కూడా మీకు బుక్ చేసుకోవడం తెలియకపోతే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. ఓకేనా? ఇక అదే రోజు 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా మే నెలకి సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు విడుదల చేస్తున్నారు. వీటి ద్వారా కూడా మీరు డైరెక్ట్గా 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనము చేసుకోవచ్చు. మూడో పాయింట్, ఈ నెల ఫిబ్రవరి 23వ తారీఖున ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తారు. ఇవి ఉచితం టికెట్లు అండి, తొందరగానే అయిపోతాయి, పేమెంట్ ఏమి ఉండదు కాబట్టి ఫ్రీ టికెట్లు. వీటిని కూడా 90 రోజుల గ్యాప్ ఉంటేనే మీరు రెండోసారి బుక్ చేసుకోగలరు. ఓకేనా? అంగ ప్రదక్షిణ అంటే మీరు వెండి వాకిలి దాటాక మనకు ఆనంద నిలయం ఉంటుంది కదా, ఆ ఆనంద నిలయం చుట్టూ ఒకసారి మీరు అంగ ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత డైరెక్ట్గా నేరుగా దర్శనం చేసుకుంటారు. 5 నిమిషాల దర్శనం అయిపోతుంది. ఓకేనా? ఇది ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు, కానీ రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే 90 రోజుల గ్యాప్ ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అయితే నేను ఇప్పటిదాకా మీకు చెప్తున్నవన్నీ కూడా మీ ఆధార్ నెంబర్ అయినా, మీ ఫోన్ నెంబర్ అయినా, మీ ఈమెయిల్ ఐడి అయినా ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలా. 90 రోజులు గ్యాప్ అని చెప్పాను కదా, ఇప్పుడు అంగ ప్రదక్షిణకి 90 రోజుల లోపల తిరిగి రెండోసారి ఈ మూడిట్లో ఏది కూడా రిపీట్ అవ్వకూడదు. ఓకేనా? చెక్ చేసుకోండి. ఇక ఫిబ్రవరి 23వ తారీఖున ఉదయం 11 గంటలకు
మే నెలకి సంబంధించి ఆన్లైన్ శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు, ముందు గడప దర్శనం టోకెన్లు రిజిస్టర్ చేస్తారు. మీరు పాల్గొని రిజిస్టర్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. ఈ శ్రీవాణి దర్శనం టోకెన్లు అనేవి 10,000 రూపాయలు మీరు శ్రీవాణి ట్రస్ట్కి పే చేసి సపరేట్గా 500 పే చేస్తేనే ఈ టికెట్లు మీకు బుక్ అవుతాయి. కాబట్టి ఆ రోజు వీటికి కూడా కాంపిటీషన్ ఉంటుంది. 10,000 రూపాయల డొనేషన్ అనేది ముందుగానే మీరు బుక్ చేసి సిద్ధంగా ఉండండి. వెంటనే మీరు ఆ రోజు ఉదయం 11 గంటలకు ఓపెన్ చేశారే అనుకోండి, టైం సరిపోదు, ఈ లోపల దర్శన టికెట్లు అయిపోతాయి. అలాగే అదే రోజు రూములు రిలీజ్ చేస్తారు. కాబట్టి మీకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూములు కావాలి అంటే ఖచ్చితంగా 2 వ్యక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలి. సింగిల్ పర్సన్కి రూమ్ ఆన్లైన్లో ఇవ్వరు. కాబట్టి శ్రీవాణి ట్రస్ట్కి కూడా ఎవరైనా రూమ్ కావాలి అంటే 2 టికెట్లు బుక్ చేసుకోండి. ఓకేనా, 2 వ్యక్తులకే మీకు రూమ్ ఇస్తారు. అది 2 ఆడవారైనా పర్లేదు, 2 మగవాళ్ళైనా పర్వాలేదు. అంతేగాని పెళ్లి కానీ అమ్మాయి అబ్బాయికి అయితే ఇవ్వరు. ఒకవేళ వారు అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముడు ఇటువంటి వరుస ఉంటే పర్వాలేదు. ఓకేనా, అర్థమైందా? ఇక మరొక అప్డేటు, ఫిబ్రవరి 23 మధ్యాహ్నము 3 గంటలకు మీకు మే నెలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. మీరు బుక్ చేసుకోండి. వయోవృద్ధులు అనగా 65 సంవత్సరాలు ఆ పైబడిన వారిని మాత్రమే వయోవృద్ధులుగా మనము ఈ కేటగిరీలో, టీటీడీ కేటగిరీలో తీసుకుంటాం. మీ డిపెండెంట్ వయసు, మీ భార్య వయసు 55 సంవత్సరాలు ఉండేలాగా చూసుకోండి. అలాగే వికలాంగులకైతే 12 సంవత్సరాలు దాటితే సరిపోతుంది. మీకు ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు, అంటే స్టార్టింగ్ ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు, దయచేసి తెలుసుకోండి. వికలాంగులు మీ డిపెండెంట్గా మీరు ఎవరినైనా తెచ్చుకోవచ్చు. మెడికల్ కేసెస్ వాళ్ళైనా ఇంతే విషయము. అయితే ఈ వయోవృద్ధులు, వికలాంగులు, మెడికల్ కేసెస్ వాళ్ళు మీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆధార్ కార్డ్ అయినా, ఒకవేళ వికలాంగులు మెడికల్ కేసెస్ వాళ్ళు అనుకోండి 20% మీ సర్టిఫికేట్లు ఉంటాయి కదా, మెడికల్ సర్టిఫికేట్లు గవర్నమెంట్ వాళ్ళు మీకు ఇష్యూ చేసింది, స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఆధార్ కార్డుతో సహా బిలో 1 MB ఫార్మాట్లో చేసి పెట్టుకొని, జేపీజీ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చేసి పెట్టుకొని సిద్ధంగా ఉంటే వీటికి కూడా ఫ్రీ టికెట్లే కాబట్టి తొందరగా అయిపోతాయి. కాబట్టి పేమెంట్ ఉండదు. కాబట్టి ఇవన్నీ ముందు చేసుకొని మీరు పెట్టుకోండి. ఓకేనా అండి, అర్థమైంది కదా? ఇక మరొక అప్డేట్, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటిది, ఫిబ్రవరి నెలలో 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా మే నెలకి సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. మీరు బుక్ చేసుకోండి. అయితే వీటికి కూడా మీరు 30 రోజుల గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. అదే రోజు మధ్యాహ్నము 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన రూములు మే నెలకి విడుదల చేస్తున్నారు. బుక్ చేసుకోండి. అయితే రూములు కావాలి అంటే మీకు ఖచ్చితంగా ఆన్లైన్లో దర్శనం టికెట్ బుక్ చేసుకొని ఉండాలి. టికెట్ లేకపోతే తిరుమల కొండ పైన రూము మీరు బుక్ చేసుకోలేరు. ఓకేనా అండి, అర్థం చేసుకున్నారు కదా? డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఇక చివరిగా మార్చ్ నెలకి సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారికి ఉన్నటువంటి అవకాశము, చివరి అవకాశము శ్రీనివాస దివ్యాగ్రహ విశేష హోమం టికెట్లు. ఇవి కూడా ఈ నెల ఫిబ్రవరి 25వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. వీటి ధర 1600, ఒక్కొక్కరికి 800 పడుతుంది. ఖచ్చితంగా 2 టికెట్లు బుక్ చేసుకోవాలి. అయితే ఇవి కేవలం 200 టికెట్లు మీకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. లక్షల్లో కాంపిటీషన్ ఉంటుంది. వీటికి కూడా మీరు ఖచ్చితంగా 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. హోమంలో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలా. అలిపిరిలో ఉదయం 9 నుంచి 11 గంటలకు హోమం చేస్తారు. ఈ హోమంలో పార్టిసిపేట్ చేసి 11 గంటలకు మీ టికెట్లు స్కాన్ చేసుకొని సేమ్ డే మీరు 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి తిరుమలలో జాయిన్ అయ్యి 300 రూపీస్ దర్శనం చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం, మే వాళ్ళకి సద్వినియోగం చేసుకోండి. ఇక చివరిగా ఏప్రిల్ నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ ఈ 3 సేవలు కూడా మీకు ఈ నెల ఫిబ్రవరి 25 మధ్యాహ్నము 3 గంటలకు విడుదల చేస్తారు. ప్రస్తుతానికైతే డైరెక్ట్ ప్రెస్ రిలీజ్ రాలేదు, మోస్ట్లీ ఇదే ఉంటుంది. లేదు అంటే ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 3 గంటలకు ఈ 3 సేవలు కూడా విడుదల చేస్తారు. ఇవి కూడా ఉచితమే. వీటి ద్వారా కూడా స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. సేవలో పాల్గొన్న టైంలో మీరు వాళ్ళు చెప్తారు, సేవ అయిపోయాక కానీ సేవ మధ్యలో కానీ వాళ్ళు రూల్స్ చెప్తారు. ఆ టైంలో మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫిబ్రవరి
నెలలో రిలీజ్లు అన్నమాట. మార్చ్కి, ఏప్రిల్కి సంబంధించి, మే నెలకి సంబంధించి మీకు అన్నీ ఒక ఐడియా అయితే వచ్చింది కదా. మీకు ఇంకా వీటికి సంబంధించి బుకింగ్కి, రూల్స్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మరిన్ని వీడియోలు ఈ రోజు నుంచి మీకు నేను వెంటనే ఒకటి ఎలా బుక్ చేసుకోవాలి, వీటి యొక్క ట్రిక్స్ ఎలాగా, వీటి రూల్స్ ఏమిటి, డీటెయిల్గా ఒకటి నేను రానున్న రోజుల్లో మీకు మీ ముందుకు నేను రావటం జరుగుతుంది. మరి మీకు ఈ వీడియో అర్థమైంది కదా. ఇంకెందుకు ఆలస్యం, సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.